వేకు వాక్యం కొరకై ఉదయకాల సమయంలో తెల్లవారుజామున 91వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుంటాం. 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ వేకున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇక్కడ ఈ 91వ కీర్తనలో 3 సార్లు తెగులు అనే మాట రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా 3వ వచనంలో నాశనకరమైన తెగులు రాకుండా, తర్వాత 6వ వచనంలో చీకటిలో సంచరించు తెగులు, తర్వాత 10వ వచనం ఏ తెగులు అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా నాశనకరమైన తెగులు అంటున్నాడు, రెండవదిగా చీకటిలో సంచరించే తెగులు అంటున్నాడు, ఇంకా మూడవదిగా ఒకే మాట చెప్తున్నాడు, అసలు ఏ తెగులు రాదు అంటున్నాడు. ఈ 91వ కీర్తన హృదయానికి దగ్గరగా ఉండే కీర్తన అని చెప్తారు. అంటే ఈ కీర్తన మన జీవితాంతం కూడా అన్ని పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో ఎంతో దగ్గరగా ఉండి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఈ 91వ కీర్తనంలో ప్రతి వచనం కూడా ఒక ముత్యములాగా దేవుడు మన పక్క నుండి కూర్చొని మనతో మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఈ 91వ కీర్తనలో ఈ దినము ఈ 10వ వచనాన్ని దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకు ఇదే కీర్తనలో 3 సార్లు తెగులు అంటూ వచ్చాడంటే, మొట్టమొదట 3వ వచనంలో తెగులు నీ జీవితంలో జరిగిపోయిన తెగులు గురించి మాట్లాడుతుంది. తర్వాత 6వ వచనంలో తెగులు నీ జీవితంలో జరుగుతున్న తెగులు గురించి, తర్వాత 10వ వచనంలో ఉన్న తెగులు నీ జీవితంలో ఎలాంటి రాబోయే స్థితిలో కాలంలో కూడా దాని గురించిన తెగులు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు నిన్ను తెగులు నుంచి విడిపించాడు, తెగులు నుంచి విడిపిస్తున్నాడు, తెగులు నుంచి ఇకనూ కూడా విడిపిస్తాడు, అది నీ మీదికి రాదు అంటున్నాడు. ఈ దినాన తెగులు అంటే ఒక అనారోగ్యమో రోగం మాత్రమే అనుకోవద్దు. మన జీవితానికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో అది తెగులు అనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ దిన భాషల్లో దీన్ని వైరస్ అంటారు, కానీ బైబిల్ భాషలో ప్లేగ్ అన్నాడు. ఈ వైరస్ అనేది వచ్చినప్పుడు అది ఎలాంటి సిస్టమ్ అయినా పనిచేయదు. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని తెగుళ్ళు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషులే మనకు తెగుళ్ళలాగా మనల్ని ఎంతో బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, గాయపరుస్తూ, పక్కలో బల్లాలలాగా, చేతిలో ఎంతో కాలుకు ముళ్ళులాగా ఉంటారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఆ తెగులు నీ మీదకి రాదు అంటున్నాడు. కొన్నిసార్లు మన ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో కూడా కొన్ని పరిస్థితులు మనకు తెగుళ్ళలాగా ఉంటాయి. కొన్నిసార్లు ఇబ్బందులనే తెగుళ్ళు, ఆర్థిక బాధలనే తెగుళ్ళు, అనారోగ్యాలనే తెగుళ్ళు, ఇంకా శోధనలనే తెగుళ్ళు, శ్రమలనే తెగుళ్ళు, ఇంకా చెప్పాలంటే మరి లోక సంబంధంగా శత్రువులనే తెగుళ్ళు, ఇంకా చెప్పాలి అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే అనేక పరిస్థితులనే ఆటంకంగా వ్యతిరేకంగా ఉండే తెగుళ్ళు ఎన్నో ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఇలాంటి ఏ తెగులు కూడా నీ మీదికి రాదు, నిన్ను సమీపించదు, నేను హామీ ఇస్తున్నాను కదా అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ జీవితంలో తెగులును తీసివేసేవాడుగా ఉంటున్నాడు. 38వ కీర్తన 11వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడమగా నిలుచుతున్నారు. కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాల్లో మనం ఉన్నప్పుడు మనతో ఉన్నవారే, మన చెలికాండ్రు, స్నేహితులే దూరం అయిపోతూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. 39వ కీర్తన 10వ వచనంలో కూడా నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము అంటున్నాడు. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు, తెగులు కూడా మరి దేవుడు మనకి అనుమతించినప్పుడు కూడా ఒక దినము దానిని తీసివేస్తాడు. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే కీర్తన 106వ కీర్తన 30వ వచనంలో భయంకరమైన తెగులు ఇశ్రాయేల్లో బయలుదేరినప్పుడు ఫినెహాసు లేచి
పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ప్రియులారా, 106వ కీర్తన 29వ వచనములో తెగులు రేగెను అనుంది. 30వ వచనము ఆ మరుసటి వచనంలోనే తెగులు ఆగిపోయెను. ఇక్కడ మనుషులు తెగులు రేపే వాళ్ళగా ఉంటే దేవుడు తెగులు ఆపేవాడుగా ఉంటున్నాడు. ఏదైనా నీ ఉద్యోగంలో తెగులు ఒకవేళ ఉందేమో, నీ యొక్క వ్యాపారంలో తెగులుందేమో, నీ చదువులో తెగులుందేమో, నీ కుటుంబ పరిస్థితుల్లో తెగులుందేమో, అంతేకాదు నీ యొక్క సేవలో కూడా సంఘంలో తెగులుందేమో. దేవుడు అంటున్నాడు, ఆ తెగులును నేను ఆపుతాను అంటున్నాడు. నిజంగా మనం చూసినట్లయితే ఈ వ్యవసాయ చెట్లు ఇలాంటి వాటిలో కూడా చూస్తే ఆ మొక్కలకు వచ్చిన తెగులు విషయమై ఆ మందు వేసినప్పుడు మరలా అవి ఫలించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు అలా వదిలేసినప్పుడు ఆ తెగులు ఫలాలే కాదు, ఆకులు, చెట్టు యొక్క పూర్తి పరిస్థితిని మార్చేసి ఎండిపోయేగా చేస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తెగులు పోవటానికి ఒకే ఒక మందు ఉంది, అదే దేవుని వాక్యము. దేవుని వాక్యము నీ జీవితంలో మందుగా పనిచేస్తే ప్రార్థన అనేది నీ జీవితంలో ఎంతో గొప్ప ఎరువుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా బాధపడొద్దు. అనేక తెగులు ప్రతి దినము రేగుతానే ఉంటాయి. అనేక తెగుళ్ళు మన మీదకి రావాలని చూస్తూనే ఉంటాయి. తెగులు దగ్గరకు వస్తుంది, కానీ ప్రియులారా, ఆ తెగులు మనల్ని అయితే సమీపించదు. ఎందుకంటే మన దేవుడు తెగులుకు ఆజ్ఞాపించేవాడుగా ఉంటున్నాడు. తెగులును ఆయన గద్దించేవాడుగా ఉంటున్నాడు. తెగులును ఆయన తొలగించేవాడుగా కూడా ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏ తెగులు గురించి బాధపడుతున్నావో, ఏ తెగులు గురించి ఇబ్బంది పడుతున్నావో, ప్రభువు ఆ తెగులును తీసేసేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఉన్న ఈ కష్టాలనే తెగులు, బాధలనే తెగులు, అవమానాలనే తెగులు, ఇంకా చెప్పాలంటే నీకు విరోధంగా వచ్చే పరిస్థితులనే తెగులు, ఎన్నో అపజయాలనే తెగులు, ఈ తెగులు అనేది దేవుడు ఒక్కసారే తీసివేసినప్పుడు అదంతా కూడా పోయేదిగా ఉంటుంది. మరలా దేవుడు నీకు ఫలాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని, ప్రభువా, నాకు విరోధంగా వస్తున్న ఈ పరిస్థితులనే తెగులును దయచేసి తొలగించవా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా తీసివేస్తాడు. అందుకని 91వ కీర్తన 3వ వచనంలో, 6వ వచనంలో, 10వ వచనంలో 3 సార్లు దేవుడు తెగులు అనే మాటే మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలం నీ కుటుంబం అనే గుడారానికి తెగులు రాదు, నీ జీవితం అనే గుడారానికి తెగులు రాదు, నీ ఇల్లు అనే గుడారానికి కూడా తెగులు రాకుండా, నీ సేవ అనే గుడారం, నీ సంఘం అనే గుడారం, నీ యొక్క ఉద్యోగము, నీ చదువు అనే గుడారానికి దేవుడి కంచె వేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కంచె చుట్టూ ఉంటుంది. కాబట్టి ఏ తెగులు రాదు. ఒకవేళ వచ్చినా అది అక్కడ వరకే ఆగిపోయి వెళ్ళిపోతుంది. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఈ ఉదయకాలమే దేవుడు ఈ వాగ్దాన ప్రకారం నీకు ఆటంకంగా ఉంటున్న ప్రతి తెగులును ఇప్పుడే తొలగించి దేవుడు నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, గొప్ప అభివృద్ధిని దయచేయనట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదని మాట్లాడుతూ వచ్చారు మా ప్రియులు. ప్రభువా, నిజంగా కొన్నిసార్లు అనారోగ్యము, వ్యాధులు మాత్రమే కాదు, పరిస్థితులు కూడా తెగుళ్ళలాగా పనిచేస్తాయని, ఇంట్లో కొన్ని తెగుళ్ళు, ఉద్యోగాల్లో కొన్ని తెగుళ్ళు, ప్రభా, ఇంకా అనుదిన జీవితంలో కూడా అనేక పనుల్లో తెగుళ్ళు అనేవి ఎదురవుతూ ఎంతో నష్టపరుస్తూ బాధ పెడుతూ ఉంటాయని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రతి తెగులు నుంచి విడిపించి తప్పించేవాడవు నీవే. కాబట్టి ఈ ఉదయకాలం మీ మాటలు వింటున్న మా ప్రియులు ఎలాంటి తెగులు అనే పరిస్థితులు గుండా, బాధలు గుండా వెళ్తున్నారో ప్రతి తెగులును గద్దించి, ప్రతి తెగులును తొలగించి, ప్రతి తెగులు నుంచి నీ బిడ్డలను విడిపించి, ఆ తెగులు వారి దరి చేరకుండా సహాయం చేసి వారి చుట్టూ మీ రక్త ప్రోక్షణ కంచె వేయమని, ప్రతి తెగులును ఏరివేసి, పారవేసి, కాల్చివేసి సహాయము చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ వాక్యం వింటున్న మా ప్రియులు వారి పనులు, ప్రయత్నాలలో తోడుగా ఉండి సఫలం చేయండి. విజయాన్ని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయమని, ప్రతి విషయంలో గొప్ప పరిష్కారాలు వారికి అనుగ్రహిస్తూ రమ్మని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ, పరమ ఫీనిహాస్ అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకై
పరిహారం చేసేవాడుగా ఉన్నాడని, మనుషులు తెగులు రేపేవారు, దేవుడు తెగులు ఆపేవాడు అన్న అనుభవంలో ప్రభువా, మాకు విరోధంగా ఎన్ని తెగుళ్ళు ఎంతమంది రేపినా వాటిని ఒక్కసారే నువ్వు ఆపగల దేవుడవుగా మా జీవితంలో ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ, అలాంటి కోల్పోయిన ఆరునంతల ఫలము, నెమ్మది, సమాధానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రభువైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి ఉదయకాలం వేకు వాక్యము ద్వారా బలపరిచి నడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్.